రాత్రికాలపు ప్రార్థన. ప్రేమామయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడినారు, క్షేమంగా ఉంచారు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, మీకు మొరపెట్టుటకు మాకిచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి అక్కరలు, వారి సమస్యలు, వారి బాధలు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు సమస్తం తెలిసిన దేవుడు మీరే తండ్రి. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఒంటరి వారము తండ్రి. అయిన వారు అనేక మంది స్నేహితులు ఉన్నా గాయపడిన మా హృదయాన్ని బాగు చేసి నెమ్మదినిచ్చి శాంతితో నింపేది మీరే ప్రవ్వా. అయ్యా, మమ్మను విడువకండి దేవా. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యలు, వీటన్నిటిని తప్పించుకునే శక్తి మాకు లేదు ప్రవ్వా. వీటన్నిటి నుండి మమ్మను మీరు దాచండి దేవా. మమ్మను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల, కష్టాలతో కృంగిపోతున్న మాకు మీరే విశ్రాంతి. అయ్యా, మానసికమైన ఒత్తిడితో మేమున్నావు దేవా. మీ వాక్యమే మాకు ఆదరణ అనుగ్రహిస్తుంది తండ్రి. అయ్యా, ఇమ్మానుయేలుగా మాకు తోడుండి సదాకాలము సంతోషము గల మనసును మాకు అనుగ్రహించండి. మీ మంచి మార్గంలో మమ్మను నడిపించండి. అయ్యా, మీ సహాయము లేనిదే మేమేమీ చెయ్యలేము ప్రవ్వా. దేవా, సహాయం చేయండి, కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరిని ఆశ్రయించాలి అని రేపటి భవిష్యత్తు కోసం చింతిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి చింతలను మీరే తీర్చండి దేవా. ఆశ కలిగి మీ వైపు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితిలో మనుషుల వైపు చూడకుండా, వారిని నమ్మి మోసపోకుండా మీ వైపు చూసే మనసును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సమస్తము ఇవ్వగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభువా. దయచేసి మీరే మాకు తోడై సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు విరిపించండి దేవా. రక్షించండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపపు కోరికలతో బాధపడుచున్నారు దేవా. విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నారు కానీ పదే పదే పాపంలో పడిపోయే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీ వైపు ఆకర్షించండి దేవా. వారిని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి. యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు త్రాగుడికి, చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. వీటన్నిటినీ అసహించుకునే వారిగా బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబ సమస్యలతోటి, కలహాలు, గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలతోటి భార్య భర్తలు బాధపడుచుండగా వారి మధ్య మీరు సమాధానం దయచేయండి ప్రవ్వా. ఒకరినొకరు ప్రేమించుకొని క్షమాపణ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి, ఇల్లు గడవని పరిస్థితిలో నెమ్మది లేక కన్నీటి పర్యాంతమవుతున్న ప్రియులు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు వ్యాధి బాధలతో ఉన్న ప్రియులను, రోగాలతో, జబ్బులతో పీడింపబడుచున్న వారిని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి ప్రభా. యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అశాంతి, దుఃఖంతో నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిని, సంతానం లేక రోధిస్తున్న ప్రియులను మీరు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి దేవా. వారి ఎడల అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృంగుదల, నిరుత్సాహం, దిగులు, కష్టాలలో, శ్రమలలో, సమస్యలతో పోరాడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి. ఈ రాత్రి వారి బాధ ఏమిటో, దేని గురించి వారు చింతిస్తున్నారో ఆ చింతను, ఆ బాధను మీరు తొలగించండి. గొప్ప సంతోషంతో వారిని నింపండి. అయ్యా, ఈ రాత్రి దుఃఖంతో
చింతతో రోదిస్తూ పడుకుంటున్న బిడ్డలకు రేపటి ఉదయకాలమే సంతోషించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డల హృదయాలలో నెమ్మది లేక ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నెమ్మదినివ్వండి. మీ గొప్ప ఆదరణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉన్న ప్రతి శోధనలను మా యుద్ధ నుండి తొలగించండి దేవా. మాకు సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించి విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయండి. అయ్యా, ఈరోజు మా ప్రియులు ఏ పనులలో విఫలం అయ్యారో, ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి పనులను మీరు సఫలపరచండి దేవా. బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తము మీరే జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు కనికరించండి. జాబుల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు వారు ఎలాంటి మోసాలలో పడకుండా చక్కని వ్యక్తులను ఎన్నుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. సాతాను అంధకార క్రియలను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులను ఆశ్రయించకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇల్లు కొనాలని ఆశపడుతున్నారు, ఇల్లు కట్టియాలని ఆశపడుతున్నారు, పొలాలు కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ కొనాలని ఎంతో ఆశపడుతున్నారు. కానీ ఆర్థికంగా లేమిడి స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములను జరిగించే దేవుడో ప్రవ్వా. దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారు ఆశించినవి మీ ద్వారా పొందుకొనుటకు మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. ఒంటరిగా వెళ్తున్నా, కుటుంబంతో వెళ్తున్నా మీరే వారిని కాపాడండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డల హృదయంలో బాధ, భయాలు, కృంగుదల, నిరుత్సాహాలు ఉంటున్నాయో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భయాల నుండి దూరపరచండి దేవా. బిడ్డలకు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంకా ఎలాంటి అక్కరలు, కొరతలు కలిగి బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. గొప్ప సంతోషం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. రేపు కాలమే బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరు వారికి తోడుగా ఉండండి దేవా. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, అప్పులు కట్టాలని, లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని, ప్రతి ఆర్థిక పరమైన కొరతలన్నిటినీ కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా చిన్న బిడ్డల చుట్టూ, యవ్వనస్తుల చుట్టూ, పెద్దవారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. అయ్యా, మా సహవాసాన్ని కూడా మీరు దీవించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబును మీరు రిలీజ్ చేశారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.